సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు। ఇది నిరంతర ప్రక్రియగా ప్రతి నెలకు ఒకసారి పట్టణాల్లో గ్రామాల్లో నిర్వహిస్తామని తెలిపారు। రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు గురై చాలా మంది చనిపోతున్న కారణంగా డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు। గత 30-40 సంవత్సరాలుగా డ్రైవింగ్ వృత్తిలో ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగడం ప్రధాన కారణమైతే రెండవ కారణం కంటి చూపు మందగించడం అని తెలిపారు। అందుకే ప్రధానంగా ఆటో నుండి మొదలుకొని అన్ని విభాగాల్లో డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు। కారు డ్రైవర్స్కి అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి ఐపీఎస్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఇక్కడ అందరి డ్రైవర్స్కి పెద్ద ఎత్తున కంటి పరీక్షలు మనం చేయడానికి పూనుకున్నాం। ఇందులో భాగంగా ఇక్కడ హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి వైద్య శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు, మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా లయన్స్ క్లబ్, అదేవిధంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వారి సహకారం, అదేవిధంగా ఇతర లోకల్గా ఉన్నటువంటి పెద్దల సహకారం, పోలీసు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ తోటి పెద్ద ఎత్తున ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। సుమారుగా 500 మంది డ్రైవర్సు ఈ యొక్క శిబిరానికి రావడం జరిగింది। వీళ్ళకు